హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ పన్నీర్ కర్రీని చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీలోకి ఎందులోకైనా చాలా అల్టిమేటెడ్‌గా ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఎవ్వరికైనా నచ్చి తీరుతుంది. అలాగే దాబా స్టైల్ టేస్ట్ పక్కా వస్తుంది. నేను చెప్పిన విధంగా చేస్తే ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ పన్నీర్ కర్రీని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 400 గ్రామ్స్ పన్నీర్‌ని తీసుకుంటున్నాను. లాగా కట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకోండి. ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో 1 స్పూన్ ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోండి. ఈ పన్నీర్ మరీ ఎక్కువగా కాకుండా ఫ్రై చేసుకోండి. ఒక 3, 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పన్నీర్ మెత్తగా ఉంటుంది. అలాగే టేస్ట్ బావుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ లో 2-3 స్పూన్ల ఆయిల్ ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. నెయ్యి వేస్తే పన్నీర్ కర్రీ మరింత టేస్ట్ వస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగం ముక్కలు, 1 స్పూన్ జీలకర్రని వేసుకోండి. ఇవి 1 నిమిషం పాటు వేయించుకోండి. నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇక నేను ఆనియన్ కట్టర్లో వేసాను. మీరు మిక్సీలో వేసైనా వేసుకోవచ్చు. ఉల్లిపాయ మాత్రం సన్నగా తరిగే వేసుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ ని వేసుకొని ఉల్లిపాయను బాగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు 4 టమాటాలను తీసుకొని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. నూనె పైకి తేలేంత వరకు ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని 1 టీ స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 స్పూన్ల కారంను వేసి ఈ మసాలా అంతా ఆయిల్లో 1 నిమిషం పాటు తిప్పుకుంటూ వేయించుకోండి. నెక్స్ట్ ఇందులో మిక్సీ వేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులో అరకప్పు దాకా ఫ్రెష్ పెరుగుని వేసుకోండి. పెరుగు వేసిన వెంటనే స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి అంతా కలిసేలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టకపోతే పెరుగు అనేది విరిగిపోతుందన్నమాట. సో కంపల్సరీగా లో ఫ్లేమ్‌లో పెట్టి అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్నాక ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా 1 కప్పు వాటర్‌ని పోసుకోండి. ఒకసారి కలిపి రుచి చూసి సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ అంత కసూరి మేతిని ఇలా చేతిలోకి వేసుకొని క్రష్ చేసి వేసుకోవాలి. చివరికి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే దాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతున్నాయి కదా. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.